హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12వ పీఆర్సీ అమలు అయితే, ఈ యొక్క 12 పీఆర్సీ అమలు తర్వాత డీఆర్ బకాయిల పరిస్థితి ఏమిటి? అసలు డీఆర్ బకాయిలు వస్తాయా? రావా? మనకు డీఆర్ బకాయిలు చూసుకున్నట్లయితే గత 2018 నుంచి కూడా 2018 జూలై నుంచి అప్పటి వరకు జీరో వరకు చేసినటువంటి ఈ యొక్క డీఏలను తర్వాత జూలై 2018 నుంచి నేటి వరకు ఒక్క డీఏ అరియర్ కూడా చెల్లించని నేపథ్యం. మరి వీటి పరిస్థితి ఏమిటి? ఫైనల్‌గా ఏమవుతాయనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లపై పీఆర్సీ ప్రభావం. పెండింగ్ డీఆర్ బకాయిల పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త పే రివిజన్ కమిషన్ అమలు చేయడం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు మరియు నష్టాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పీఆర్సీ అమలు వల్ల పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డీఆర్ బకాయిల పరిస్థితి ఏంటనే సందేహం పెన్షనర్లలో నెలకొని ఉంది. పీఆర్సీ వల్ల పెన్షనర్లకు నిజంగా లాభం చేకూరుతుందా, లేక వారు ఆర్థికంగా నష్టపోతారనే విషయాన్ని ఒక ఉదాహరణతో వివరంగా పరిశీలిద్దాము. సో, ఈ ఉదాహరణ కోసం జూలై 1, 2018 నాటికి ఒక పెన్షనర్‌కు రూ. 21,033 బేసిక్ పెన్షన్‌గా ఉందనుకుందాము. తీసుకుంటున్నారనుకుందాము. ఒక పెన్షనర్‌ని ఉదాహరణగా తీసుకుందాము. పీఆర్సీకి ముందు మరియు తర్వాత వ్యత్యాసం. సో, మనం ముఖ్యంగా 11 పీఆర్సీకి సంబంధించి ఏం జరిగిందనేది చూద్దాము. తర్వాత మనకు ఆటోమేటిక్‌గా పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ ద్వారా ఏమేమి జరుగుతుందనేది అర్థమవుతుంది. మొదటగా పీఆర్సీ అమలుకు ముందు మరియు అమలు తర్వాత ఒక పెన్షనర్ నెలవారీగా పొందే పెన్షన్‌లో ఎంత వ్యత్యాసం ఉంటుందో తెలుసుకోవాలి. కీలకమైన అంశాలు: ఫిట్మెంట్ 23%, నోషనల్ బెనిఫిట్ జూలై 1, 2018 నుంచి మార్చి 31, 2020 వరకు. ఈ కాలంలో పెరిగిన పెన్షన్ కాగితాలకే పరిమితం, చేతికి రాదు. మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుండి ఈ తేదీ నుండే పెరిగిన పెన్షన్ నమోదు నగదు రూపంలో చెల్లిస్తారు. కాలం జూలై 1, 2018 నుంచి 31 డిసెంబర్ 2018 వరకు. సో, ఇక్కడ మనకు పీఆర్సీ అమలుకు ముందు మరియు పీఆర్సీ అమలుకు ఆహ్, కొత్త పీఆర్సీ అంటే అమలు తర్వాత పీఆర్సీ అమలుకు ముందు. సో, బేసిక్ పెన్షన్ మనం రూ. 21,033 అనుకున్నాం కాబట్టి, బేసిక్ పెన్షన్ అనేది ఇక్కడ ఈక్వల్ అయితే ఉంటుంది. తర్వాత అప్పటి వరకు ఉండే డీఏ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, 30.392 అనుకున్నట్లయితే డీఏని ఇక్కడ రూ. 6,484 అవుతుంది. ఇక్కడ సేమ్ అవుతుంది. ఇక్కడ ఫిట్మెంట్ అనేది బేసిక్‌లో కలుస్తుంది కాబట్టి ఇక్కడ మనకు రూ. 4,907 అయితుంది. ఇక్కడ ఇంకా ఐఆర్ లేదు, ఫిట్మెంట్ లేదు కాబట్టి ఇది ఆహ్, ఏముండదు. తర్వాత రివైజ్డ్ బేసిక్ అంటే మొత్తం ఎంత అవుతుంది? ఇవన్నీ కలపగా ఇక్కడ నోషనల్ లాభం వచ్చేసి రూ. 4,907 అంటే ఇది లాభం అన్నమాట. పీఆర్సీకి ముందు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే ఇక్కడ మనము టైమింగ్ చూసినట్లుగా జూలై 2018 నుంచి ఈ 6 నెలల కాలం పాటనమాట. 6 మంత్స్ పాటు. తర్వాత ఈ వివరణ ఈ కాలంలో పీఆర్సీ అమలు చేస్తే రూ. 4,907 లాభం వస్తుంది. కానీ ఇది నోషనల్ కాబట్టి బకాయిలనేది ఎటువంటి చెల్లింపులకు నోచుకోదనమాట. నోషనల్ అనేది బకాయిలుగా చెల్లించరనమాట. జస్ట్ ఇంక్రిమెంట్‌గా ఉంటుంది కాబట్టి. ఇకపోతే రెండోది మానిటరీ బెనిఫిట్ కాలంలో వాస్తవ పరిస్థితి. ఏప్రిల్ 1, 2020 నుండేనమాట. ప్రభుత్వం మానిటరీ బెనిఫిట్‌ను ఏప్రిల్ 1, 2020 నుండి అమలు చేస్తున్నందున ఈ తేదీ నుండి మాత్రమే వాస్తవ ఆర్థిక ప్రభావం అయితే ఉంటుంది. మరి దీని కాలం వచ్చేసి 15 నెలలు ఉంటుందన్నమాట. సో, ఈ కాలం కేంద్ర ప్రభుత్వం 3 డీఏలను అంటే జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 వీటిని ఫ్రీజ్ చేసిందనమాట కేంద్రము. రాష్ట్రాలు కూడా ఫ్రీజ్ చేశాయి. దీనివల్ల పాత విధానంలోనే పెన్షనర్లకు ఎక్కువ ప్రయోజనం అయితే చేకూరింది. అదెలానో చూద్దాము.
ఇక్కడ టేబుల్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు పీఆర్సీ అమలు తర్వాత, పీఆర్సీ అమలుకు ముందు ఇక్కడ మనకు మొత్తం క్యాలిక్యులేట్ చేయగా నష్టం అనేది రూ. 259 వచ్చింది. ఈ యొక్క బేసిక్ పెన్షన్ అనేది 21,033 ఉన్న వారికి. ఈ 15 నెలల పాటుగా రూ. 259 తక్కువ వస్తుంది. అంటే మొత్తం రూ. 3,885 అయితే తక్కువ వస్తుందన్నమాట. ప్రభుత్వానికి తిరిగి చెల్లించినట్లే అవుతుంది. మరి ఈ యొక్క జూలై 1, 2021 నుంచి డిసెంబర్ 31, 2021 అంటే 6 నెలల పాటు స్తంభింపజేసిన డిఏలను పునరుద్ధరించిన తర్వాత కొత్త పీఆర్సీలో పెన్షన్ అయితే పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగిందనేది చూడొచ్చు. ఇక్కడ మళ్ళా ఒక సేమ్ అదే పెన్షనర్‌కి పీఆర్సీ అమలు తర్వాత రూ. 3,910 లాభం అయితే రావటం జరిగింది. సో, ఈ యొక్క 6 నెలల పాటుగా ఈ అమౌంట్ ఎంత అవుతుందనేది చూద్దాము. రూ. 23,460 అయితే అవుతుందన్నమాట 6 నెలలకు గాను. మరి నికర మానిటరీ బెనిఫిట్ ఎంత అనేది చూసుకున్నట్లయితే రూ. 19,575 అయితే నికర మానిటరీ బెనిఫిట్. అంటే పీఆర్సీ అమలు వల్ల ఈ పెన్షనర్ మానిటరీ బెనిఫిట్ కింద నికరంగా రూ. 19,575 మాత్రమే పొందారు. మరి కోల్పోతున్న పెండింగ్ డీఆర్ బకాయిల లెక్క చూద్దాము. సో, డీఆర్ బకాయిలు కోల్పోయారనమాట. సో, ఏంటంటే పీఆర్సీ అమలు కాకపోతే పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ డీఆర్ బకాయిల వివరాలు ఏంటనేది చూద్దాము. సో, ఈ బకాయిలు పీఆర్సీ అమలు వల్ల పూర్తిగా రద్దవుతాయనైతే తేలింది. సో, మనకు ఈ జూలై 2018, జనవరి 2019 అలాగే జూలై 2019కి గాను నెలవారీ ఆ పెన్షనర్ కంటే బేసిక్ పెన్షన్ రూ. 21,033 ఉన్న వారికి ఇక్కడ 30 నెలలు అంటే 20,100 ఇక్కడ 30 నెలలు సేమ్ అమౌంట్. ఇక్కడ 30 నెలలకు ఈ అమౌంట్ రూ. 33,540 అంటే మొత్తం కలిపి రూ. 73,740 అనేది కోల్పోతున్న డీఆర్ బకాయిల మొత్తం అమౌంటు. కానీ పీఆర్సీ అమలుతో ఈ మొత్తం కోల్పోతారనమాట. పీఆర్సీ అమలు చేయకపోతే పెన్షన్‌లకి డీఆర్ బకాయిల రూపంలో రావాల్సిన అమౌంటు రూ. 73,740. ఇక తుది విశ్లేషణ లాభమా? నష్టమా? అంటే ఇప్పుడు అసలు లెక్క చూద్దాం. పీఆర్సీ వల్ల పెన్షన్ ఎంత నష్టపోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. కోల్పోతున్న టీఆర్ బకాయిల లెక్క 73,740. పీఆర్సీ ద్వారా వస్తున్న నికర మానిటరీ బెనిఫిట్ రూ. 19,575. మరి నికర నష్టం వచ్చేసి రూ. 54,165. సో, మొత్తానికి ఈ యొక్క బేసిక్ పెన్షన్ అనేది రూ. 21,033 ఉన్న ఒక పెన్షనరు కొత్త పీఆర్సీ వల్ల తాత్కాలికంగా రూ. 54,165 నికర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అంటే నెలవారీ పెన్షన్‌లో పెరుగుదల కనిపించినప్పటికీ దానికోసం భారీ మొత్తంలో డీఆర్ బకాయిలను వదులుకోవాల్సి వస్తుంది. బేసిక్ పెన్షన్ ఎక్కువగా ఉన్నవారికి ఈ నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో, బేసిక్ పెన్షన్ 40,000 ఉన్నవారికి ఈ నష్టం సుమారు 80,000 వరకు ఉంటుంది. కాబట్టి పీఆర్సీ అమలు వల్ల దీర్ఘకాలంలో నెలవారీ పెన్షన్ పెరిగిన తక్షణ ఆర్థిక ప్రయోజనాల పరంగా చూసుకున్నట్లయితే పెన్షనర్లు గణనీయంగా నష్టాన్ని భరించాల్సి వస్తుందనేది ఈ యొక్క విశ్లేషణలో 11 పీఆర్సీ ద్వారా తేలింది. సో, మొత్తానికి 12 పీఆర్సీ సంబంధించి ఏమవుతుందనేది తెలియాల్సి ఉందన్నమాట. సో, పీఆర్సీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.